సినిమా అయిన మహా నేను మిస్టర్ బీన్ మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. మ్యాటర్ లోకి వెళ్దాం. బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకి బద్దలేసిపోయే రికార్డులు వచ్చాయి. ఏ రేంజ్ లో రికార్డులు బద్దలయ్యాయి అంటే ఇంతవరకు ఏ టీవీ షోకి తెలుగులో ఆ రేంజ్ లో రేటింగ్స్ రాలేదట. బిగ్ బాస్ తెలుగు ఓపెనింగ్ ఎపిసోడ్ ని 5,20,00,000 మంది చూసారట. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న సగం మంది జనాభా చూశారు. ఆ దెబ్బకి మా టీవీ నెంబర్ 1 తెలుగు ఛానల్ అయిపోయింది. ఆ ఎపిసోడ్ కి టీఆర్పీ రేటింగ్ 16.2 వచ్చింది. ఇప్పటి వరకు 10, 11, 12 పాయింట్లు వస్తేనే జబ్బలు జరుచుకునే మూమెంట్స్. అవి కూడా ఎక్కువ టీవీ షోలకు కాదు, బ్లాక్ బాస్టర్ సినిమాలకి ఫస్ట్ టైం టీవీలో వేసినప్పుడు వచ్చినవి. తమిళ్లో కూడా ఓపెనింగ్ ఎపిసోడ్ కి 9 పాయింట్ల చిల్లర రేటింగ్ వచ్చింది. అలాంటిది తెలుగులో 16 పాయింట్లు రావడం బ్లాక్ బాస్టర్ కి బాబు రికార్డ్ అని చెప్పుకుంటున్నారు. పోతే ఈ మ్యాటర్ కి సంబంధించి సంబరపడిపోయి ఉత్సాహపడాల్సిన అవసరం ఏమిటో అర్థం కావట్లేదు. ఇప్పుడు సముద్రం మామూలుగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, చిన్న చిన్న అలలతో బుజ్జి అల్లరి చేస్తది. సందర్భం వచ్చినప్పుడు 100 మీటర్ల ఎత్తు ఎగిరి చేయాల్సిన విధ్వంసం చేసి వెళ్ళిపోద్ది. అది దాని నేచర్, సహజంగా జరిగేదే. అది దాని గురించి అంత గొప్ప ఎంత గొప్ప అని చెప్పుకోవడం ఏం గొప్ప? సముద్రం వ్యవహారం అది అని మనుషులందరికీ తెలుసు. కాకపోతే సందర్భం వచ్చినప్పుడు తెలియని వాళ్ళు తెలుసుకుంటారంతే. తెలుగు బిగ్ బాస్ రికార్డుల వ్యవహారం కూడా సేమ్ టు సేమ్. యంగ్ టైగర్ పై తెలుగు ప్రజలకి ఎంత ప్రేమ ఉంది అన్నది అందరికీ తెలిసిందే. ఈ వ్యవహారంతో తెలియని వాళ్ళు తెలుసుకుంటున్నారంతే. షో స్టార్టింగ్ లో మనవడిలా మీ అందరి ఇళ్లకి వస్తున్నాను అని చెప్పాడు. ఆత్మీయమైన కుటుంబ సభ్యుణ్ణి ఎవరైనా ఆదరంగానే ఆహ్వానిస్తారు కదా, అదే జరిగింది. ఏముంది ఇందులో గొప్ప? నేచురలే కదా. గొప్పలు చెప్పటం కాదు, ఎన్టీఆర్ సహజత్వం అది. అతని పలకరింపులో ఆప్యాయత ఉంది, బిహేవియర్ లో మ్యాజిక్ ఉంది. ఎవరికైనా దగ్గరైపోతాడు, ఎవరి ఇంట్లోనైనా సభ్యుడైపోతాడు. అలాంటి మనిషి మీద ఎవరైనా మమకారాన్నే ప్రదర్శిస్తారు, అది సహజం. అలా సహజంగా జరిగిపోయే వాటిని రికార్డులు అవి ఇవి అనుకోవటం ఎంతవరకు కరెక్టో మీరే ఆలోచించుకోండి. బిగ్ బాస్ తెలుగు షో గురించి, ఆ షోలో ఎన్టీఆర్ గురించి మరో సందర్భంలో మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.